మటన్ ఫ్రెష్ మటన్ అనమాట, ఇప్పుడే కట్ చేశారట. కూరలోకి పుదీనా 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 కూరలోకి. పంచయాత్రికుడు వంట అంటే మామూలుగా ఉండదు మరి. ఆ రోజుల్లో 500 మందికి ఎడం చేత్తో వండి పాయిస్తుంది. 5 కొండలేనా ఆంటీ గారు అయితే వాళ్ళు మహమ్మద్ గారు భార్య అయితే సైకిల్ మీద అలాగే గోపురం ఎత్తాను. గుడ్ మార్నింగ్ మొహమ్మద్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సహారాలో సాహసవీరుడు. ఈరోజు మొహమ్మద్ ఏం చెప్పారంటే పొద్దున్న 8 అవుతుంది, దాన్ని నన్ను సిటీ చూపిస్తాను, వర్షం పడుతుంది అని చెప్పి నన్ను సిటీ చూపించడానికి తీసుకెళ్తున్నారు. ఏం నోట్లో ఏంటి పొలం అనుకుంటున్నారా? మిస్వాక్ నీమ్. ఇక్కడ ఏంటంటే మౌరితానియాలోని మనం మీరు చూసారు కదా బస్ డ్రైవర్ ఏటా నోట్లో పెట్టుకొని అనుకున్నారా? ఇక్కడ ఏంటంటే నీళ్ళు ఉండవు కదా. వీళ్ళు బ్రష్ మనలాగా పొద్దున్న చేయరు, ఏ టైంలో పడితే ఆ టైంలో చేస్తారు. మనలాగా బ్రష్ చేసి ఉమ్ము కింద ఉంచరు, మింగేస్తారు. మనం బ్రష్ 5 నిమిషాలు చేస్తాం, వీరు 5 నిమిషాలు కాదు, దగ్గర ఒక 4 to 5 hours చేస్తారు. అలా ఈ పొల్లంతా అయిపోయినంత వరకు అలా పాముతూనే ఉంటారు. సో బ్రష్కి టైమింగ్స్, రూల్స్, రెగ్యులేషన్స్ ఏం లేవన్నమాట. సో నాకు అలవాటైంది, అందుకే నేను కూడా అలాగా మింగీరు ఇక్కడలాగా నీళ్ళు లేవు కదా ఏడ్ చేస్తాం. చాలా ఇబ్బంది నీళ్ళకి. సహారాలో బొట్టు చొక్క నీళ్ళు చాలా ఇంపార్టెంట్, చొక్క నీళ్ళు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇప్పుడు చూస్తున్న సిటీ ఏదైతే ఉందో ఇదంతా ఓల్డ్ సిటీ అండి. ఇదంతా డాంకిల్తో, గాడిదలే మాకు ప్రధానం అన్నమాట. ఆ డాంకిల్తోనే ఇదంతా నిర్మించారు. కార్లు ఈ ట్రాన్స్పోర్టేషన్ లేని సమయంలో ఇప్పటికీ కూడా మీరు చూడొచ్చు డాంకీలే ఉంటాయి ఎక్కడ చూసినా. ఎంత ఓల్డ్ సిటీ అదంతానా అని చెప్తున్నారు. చూశారు కదా ఎలా ఉన్నదో, మొత్తం అంతా సందులు పురాతనం అన్న టైప్ అనే చెప్పాలి. సహారాలో అంతే, చూశారు కదా ఆ ఇల్లు, అది మట్టి, అది. దిస్ ఈజ్ ఓల్డ్ సిటీయా, పాతది, అప్పుడులో పాత సిటీ అంటే అది. ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో, ఒక గోడ, ఇది మట్టి, ఇసుక మట్టి అంతే. పట్టుత్వం ఉండదు మట్టిలోని, ఈ సహారా మట్టిలో పట్టుత్వం ఉండదు. అది రాయా పేర్చి అలా పెట్టేస్తారంటే. వర్షం పడదు కాబట్టి, వర్షం పడితే బిస్కెట్ అయిపోద్ది ఇవి జీవితాలు. హోల్ సిటీ ఇదంతా. అంటే ప్రజలు నివసించట్లేదంటే కట్టుకోవడం కష్టం కదా ఇల్లులు మళ్ళీని, అందుకు ఎవరు నివసించట్లేదు అని అంటున్నారు గురువు గారు. బాగుంది. అడిగాను గురుగారిని, ఎందుకు ఈ పళ్ళు ఎలా అందరూ అలా గంటల తరబడి నవ్వులుతారంటే, ఏమన్నారంటే ఇప్పుడు అది వేప మిస్వాకును కడుపులోకి వెళ్తే మంచిది, నులుపురుగులు చచ్చిపోతాయి. నేను చెప్పిన సోదే, నేను చెప్తూ ఉంటాను కదా, నులుపురుగులు చచ్చిపోతే దాంట్లోని ఇలా 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 నవ్వడం వల్ల పళ్ళుకి ఎక్సర్సైజ్ అవుతుంది. అందుకే మన వాళ్ళు చూడండి పళ్ళుకి ఎక్సర్సైజ్ అవ్వడానికి బబుల్ గమ్ తినమని అంటారు. చూని గమ్ తింటే పళ్ళుకి నరాలన్నీ కదులుతాయి, మొత్తం కళ్ళు మొత్తం ఇదంతా ఎక్సర్సైజ్ కదా, ఎక్సర్సైజ్. అందుకే అలాగే 6 గంటలు 7 గంటలు డ్రైవింగ్ చేసిన వాళ్ళు, మెయిన్ కార్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు నోట్లో ఇది ఉంటుందట. ప్రతి కార్ డ్రైవర్ నోట్లో ఇది ఉంటుంది. 8 నుంచి 9 గంటలు అలా నవ్వుతూనే ఉంటారట, పుల్ల పెద్దదైనంత వరకు చెప్పారు గురుగారు. మొహమ్మద్ సోలార్ మొత్తం అంతా సోలార్ అనండి, మీరు చూసుకోవచ్చు. మొత్తం వీధి లైట్లు, ఇక్కడ కరెంట్కి ఇబ్బంది కదా, మొత్తం ఎండ ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో ఆ ఎండని మొత్తం సిటీ అంతా సోలార్ లైట్లే ఉన్నాయి, వీధి లైట్లు అన్నీ. అందరూ సోలార్ యూజ్ చేస్తున్నారు చాలా ఎక్కువ మంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇది ఈ ఊరికి దిగువ ప్రాంతం అనమాట. అందుకే వర్షం నీళ్లు స్టోర్ అయ్యి ఉంటాయి, నది లాంటిది ఈ ఊరికి. సో ఇక్కడ వ్యవసాయం కూడా చేస్తున్నారు. మీరు చూసుకుంటే పామ్ ట్రీస్ ఉన్నాయి, మీకు చూపిస్తాను ఆగండి. మీరు చూసుకుంటే నీళ్ళు పక్కనే కాబట్టి వ్యవసాయం చేస్తున్నారు. ఖర్జూరం చెట్లు అంటే ఖర్జూరం తింటారు కదండి వీళ్ళు ఎక్కువగానా, అందుకే ఖర్జూరం చెట్లు పెంచుతున్నారు వీళ్ళు, పామ్ ట్రీస్ అని అన్నారు. ఈ ఊరికి రేడియో స్టేషన్ అండి, ఇదిగోండి రేడియో స్టేషన్ అతార్ అని మౌరితానియా. మొత్తం అంటే రేడియో అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలందరికీ మైక్ ఎట్టుకొని వింటే పాటలు, కబుర్లు, అవి ఇవి మొత్తం అంతా కాలక్షేపం. రాత్రిపూట చిన్న మైక్ ఎట్టుకుంటే. మొహమ్మద్ ఫ్రెండ్ అనమాట, గాడిదని వదిలేసి బరువు ఈయనతో మాట్లాడడానికి వస్తుంది, అది వెళ్ళిపోతుంది. అది యజమాని లేకుండానే వెళ్ళిపోతుంది. మొహమ్మద్ ఫ్రెండ్ అనమాట ఆయన.
సో ఇదేంటంటే సహారా పురాతనమైన సామాన్లు అండి, తవ్వకాల్లో దొరికినవి, యాంటిక్వి పీసెస్ అంటారు కదా, ఇవన్నమాట. పూసలు మీరు చూసుకోవచ్చు, పూసలు అవి. సో ఆ గురువు గారు మెయింటైన్ చేస్తున్నారు. అదిగోండి, అదిగో అదిగో అన్ని సిటీలోని చిన్నది, ఎవరు లేదు, ధూళి 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 అంతన. మొత్తం మొత్తం బాగుంది, చాలా బాగుంది. పురాతనమైన డబ్బాలు, అదిగో మొత్తం అన్ని పురాతనమైన పీసులు అన్నీ 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 మెయింటైన్ చేస్తున్నారు. ఇది వర్క్ షాప్ అనమాట ఆయనది, గురువు గారిది. అదిగో అది గురువుగారు అయితే ఇదంతా మెయింటైన్. వెరీ గుడ్ మ్యూజియం, వెరీ వెరీ గుడ్. ఇది మ్యూజియం అంటే ఇదే, ఈ ఊరికి మ్యూజియం. నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. ఫ్రెష్ మేకలు ఉన్నాయి. సో మటన్ 1 కేజీ తీసుకెళ్ళి, మొత్తం 5గురు ఉన్నాం ఫ్యామిలీ, మన మటన్ కర్రీ వండి పెడదాం, చూపిద్దాం. మసాలాలు అన్నీ ఉన్నాయి కాబట్టి. మీరు చూస్తున్నారు ఇదంతా మార్కెట్, వెజిటేబుల్ మొత్తం అన్ని, పెద్ద మార్కెట్. సో పెద్ద మార్కెట్కి వచ్చి టమాటాలు కేజీ మటన్ 5గురికి సరిపోడా అవన్నీ కొనుక్కొని తీసుకెళ్ళిపోతాను నేను ఇక్కడ నుంచి. గాడిదలు చూడండి, ఎక్కడ పడితే అక్కడ గాడిదలు మొత్తం అన్ని గాడిదలు ట్రాన్స్పోర్టేషన్ ఇక్కడ. మీరు చూస్తున్నారు బట్టల మార్కెట్ అనమాట. బట్టల మార్కెట్, వెజిటేబుల్ మార్కెట్. ఇదిగో చూస్తున్నారు కదా, చిన్న వెజిటేబుల్స్ అవి ఉన్నాయి, తీసుకుంటాను. మటన్ మార్కెట్కి వచ్చాం రో. సో మటన్ కొట్టి మస్తాన్ గారి దగ్గరికి వచ్చి, మటన్ ఫ్రెష్ మటన్ అనమాట, ఇప్పుడే కట్ చేశారట. బాగా మంచి మంచి మొక్కలు వేశారు మన కోసం. కేజీ తీసుకున్నాను మటన్ కర్రీ వండడం కోసం. బాగుంది. లెట్స్ గో, పండుగ. కూరలోకి పుదీనా కూరలోకి, మసాలా కూరలోకి. ఇదంతా బ్రెడ్ మార్కెట్ కదా, ఇదంతా బ్రెడ్ మార్కెట్. అవును, అక్కడి వరకు మొత్తం అన్నీ బ్రెడ్. మీరు చూస్తున్నట్లే ఉందని అనుకుంటా. మొత్తం బ్రెడ్ మార్కెట్ ఇదంతా, మొత్తం అదంతా బ్రెడ్ మార్కెట్. ఇదిగో అంతా బ్రెడ్ అన్నీ చేసుకొని బ్రెడ్ మొత్తం అందరూ వెళ్తూనే ఉంటారు. మొత్తం అంతా అదిగో మొత్తం అంతా బ్రెడ్డే. సో మొహమ్మద్ గారికి ఈరోజు మన తెలుగోళ్ళు రుచి చూపిస్తాను. మరి మామూలుగా ఉండదు అనమాట. మసాలా దట్టించే జీడిపప్పుతో సహా, కొత్తిమీర మొత్తం మొత్తం అన్నీ అమెజాన్ అడవుల్లో దొరికిన మసాలాలు కూడా ఉన్నాయి. నా బ్యాగ్ ఇప్పితే మసాలాలు అన్నీ వేసి మొహమ్మద్ గారికి పిచ్చెక్కించేస్తాను మొత్తం ఫ్యామిలీకి. మటన్ కర్రీ చెప్పాను అనమాట మొహమ్మద్ గారి భార్యకి, ఒక్క అరగంట కూర్చో అమ్మా, నేను అన్నీ చేసేస్తాను గంటలో అన్నాను. అబ్బా అవునా అన్నది. మటన్ కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మొత్తం ఉల్లిపాయలు అన్నీ మొత్తం సరంజామా అంతా అయిపోయింది. జీడిపప్పు మిక్సీ లేదు వీళ్ళకి, అందుకే ఏం చేసిందంటే అమ్మందస్తా ఉందా అన్నాను. ఉందా అన్నది ఆంటీ గారు, ఇచ్చింది. ఇదిగో మొత్తం ఇదిగో ఏది జీడిపప్పు, ఇదిగో ఇదే అమ్మందస్తా, కనబడుతుందా? ఇదిగో ఏయ్ మంచి రుచిగా ఉంటుంది. ఏది కేజీ మటన్ కయ్యేది సరిపోతాయి. అది ఇదిగో ఇప్పుడు దీన్ని లబో ఇదిగో ఏది మరి కొట్టాలి తప్పదు, మిక్సీ లేదు. జీడిపప్పు పేస్ట్ ఎవరిస్తారు, జీడిపప్పు పేస్ట్. అది చెమట వచ్చేటప్పుడు తుడుచుకోవడానికి ఇది బాగుంటుంది. ఉల్లిపాయలు ప్రపంచ యాత్రికుడు వంట అంటే మామూలుగా ఉండదు. మరి ఆ రోజుల్లో 500 మందికి ఎడం చేత్తో వండి పాయిస్తుంది. 5 కొండలేనా? టమాటాలు శుభ్రం గురించి అడగండి. అస్సలు శుభ్రం లేదు, నీళ్ళు లేవు, శుభ్రం లేదు. జీడిపప్పు గుండ జీడిపప్పు. సో మొత్తం అంతా అయిపోయింది. పెరిగేసేస్తే అయిపోయినట్లే. పెరిగేసేసి కొంచెంసేపు ఒక గ్లాస్ నీళ్ళు వేసి అలా మగ్గబెట్టేస్తే ఫినిష్. గుమగుమలాంటి ఆంధ్ర తెలంగాణ మటన్ కర్రీ రెడీ. నోరు రుచించే సహారా మాయిష్మతి కర్రీ రెడీ. ఇండియన్ కర్రీ గుడ్. ఆంటీ
గుడ్ గారు భార్య అయితే కారం 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 బాబు మంట. వీళ్ళు చమురు చప్పగా ఉంటాయండి. ఉప్పులు కారాలు మసాలాలు ఏమి ఉండవు. అందుకే ఇలా హెల్త్ బాగుంటుంది. మనం మసాలాలు తింటాం కాబట్టి కడుపు అసిడిటీ మనది రుచి నాలిక రుచిరాజులు మనం మన మన ఇండియన్స్ అంటే రుచి. ఇవేమి ఉండవు, ఉప్పు కారం ఉండవు. మహమ్మద్ గారు బాడీ మామూలుగా లేదనమాట. అమ్మ బాబా తూత్ కరియాపాగా గుడ్ తిన్నారు. బాగుంది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. కోకోకోలా తెచ్చాను, మసాలా కర్రీ, మంచి కోకోకోలా కదా. నాకు ఉందబ్బా అంటున్నారు. ఓకే, పిల్లలు అబ్బాయిలు టీనేజర్స్ ఎవరైనా ఉంటే మీ అమ్మగారు వంట వండేటప్పుడు అలాగ వెళ్ళి అటో చెయ్యి ఇటో చెయ్యి వెయ్యండి, ఉపయోగపడుతుంది. రేపు పెళ్ళం తని తగిలేస్తే మనకంటూ వంట వచ్చింది అనుకో, ఎవరిని పిసకక్కర్లేదు, ఎవరిని బతిమలాడక్కర్లేదు. అమ్మని వెళ్ళి అమ్మ అది మీద దోశ వేయడం, ఉప్పు కారం పెట్టడం. మనం అయితే మామూలుగా ఉన్నాం, 500 మందికి ఎడం చేతితో దించేస్తున్నాం వంట. మనకి బాగా మనకి నేర్చుకున్నాం. మరి అంతే, ఇది ఒక స్కిల్. 64 కల్లా వంట వండడం ఒక కళ. ఎంజాయ్ నైస్. అవి కలియం. మహమ్మద్ గారు భార్య మసాలా అడిగారు, మసాలా ఇచ్చాను, కొంచెం తీసుకొని మళ్ళీ కొనుక్కుంటాను. మసాలా బాగుంది, చాలా బాగుంది. స్మెల్ వండుతున్నాం కదా, స్మెల్ అని సూపర్. గుడ్ చాలా బాగుంది. కారం సిగ్గుపడిపోతాడు. వాళ్ళ అబ్బాయి అనమాట, ఆడుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళ నాన్న ఎంత పిలిచినా రాలేదు. చాలా బాగుంది అంటున్నారు. జైన్ ఆంటీ గారు అయితే వాళ్ళు అంకుల్ వెళ్ళిపోయాడు కానీ ఆంటీ గారు బాగా తింటాను అంటున్నారు మొత్తం అంతా. సో మనకి తినింది అడగాలి. మటన్ కర్రీ అసలుకే సైకిల్ మీద అలాగే గోపురం ఎత్తాను. సరదాగా ఒక రౌండ్ వేస్తాను ఆ సిటీని. ఎవరి కోసం రికార్డ్ అవుతుందో చూద్దాం. ఓకే, చూసారు మౌరితానియా రోడ్డులు, మౌరితానియా. అలా ఉందండి ఈరోజు వీడియో. మంచి కలర్ఫుల్గా ఉంది కదా. నిజంగా నేను వండిన కూర అయితే మహమ్మద్ గారు అలా ఆవిడ మంచి కామెడీ చేశారు. అంటే ఏం లేదండి, జీడిపప్పు వేసేసరికి ఆ టమాటా పేస్టు, జీడిపప్పు పేస్టు, ఉల్లిపాయలు బాగుంది. అందులో మసాలా పడేసరికి వాళ్ళకి అంటే వీళ్ళు స్పైసెస్ తినరండి. మీరు మన భారతదేశం వంటలే రుచులు కానీ వీళ్ళు ఎవ్వరు తినరు. చాలా బాగా నచ్చింది. లొట్టలు వేసుకుంటూ మొత్తం అందరూ ఊడ్చేశారు. ఓకే, మీకు ఈ వీడియో ఎలా ఉంది? మొత్తం మార్కెట్, ఆ లోకల్, ఆ సైకిల్ మీద అయితే మొత్తం సైకిల్ వ్లాగ్, మోటో వ్లాగ్ లాగా సైకిల్ వ్లాగ్ మౌరితానియాలో చేశాడు ప్రపంచ యాత్రికుడు. ఓకే, ఈ వీడియో వదిలేస్తే రేపటి వీడియో విషయం ఏంటంటే, రేపు సహారా కన్ను, ఆఫ్రికా కన్ను, సహారా ఐ, ఆఫ్రికన్ ఐ, అంతరిక్షం నుంచి కనబడే ఆ ఐని మనం రేపు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. దాంతోపాటు ఇక్కడ 1000 సంవత్సరాల క్రితమైన చింగేటి అనే ఒక ప్లేస్ ఉంది. అదేంటంటే అక్కడ ఒక 1000 సంవత్సరాల క్రితం ఈ సహారాలో ట్రేడ్ అంతా అక్కడే జరిగేది. వాణిజ్యం, వ్యాపారం మొత్తం అంతా అక్కడే జరిగేది. లావాదేవీలన్నీ 1000 సంవత్సరాల క్రితం తవ్వకాల్లో బయటపడింది. అది చాలా చాలా బాగుంటుంది. ఎలాగంటే ఇటు సైడు ఈస్ట్ ఆఫ్రికా నుంచి ఉప్పుని తెచ్చి అక్కడ అమ్మేవారు. ఆ వెస్ట్ ఆఫ్రికా నుంచి బంగారం తెచ్చాము. సో బంగారానికి సరిపడా ఉప్పు ఇస్తే బంగారం ఇచ్చేవాడు. సో అలా ట్రేడ్ చేసుకునేవాడు. సో రేపు వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, మిగతా విశేషాలన్నీ మాట్లాడుకుందాం. ఈ వీడియో ఎంతటితో సమాప్తం. ఉంటాను బాబా. జై హింద్.